అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీశాట్. ప్రతిష్టాత్మకంగా టెట్ అభ్యర్థుల కోసం టీశాట్ అందిస్తున్నటువంటి ఓరియంటేషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనం సైన్స్ కాంటెంట్లో అత్యంత ప్రధానమైనటువంటి అయస్కాంతత్వానికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ శాస్త్రీయ విజ్ఞాన రంగంలో పశువుల కాపరుల ద్వారా అందినటువంటి ఒక అద్భుత ఆవిష్కరణగా మనకి ఇక్కడ అయస్కాంతత్వము అనేటటువంటి కాన్సెప్ట్ కనిపిస్తుంది. దీనిని ఇంత క్రితమే చెప్పుకుంటున్నట్లుగా పశువుల కాపరులు కనుగొన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. వారి చెప్పులకు ఉన్నటువంటి శీలలు వంటివి ఇనుప వస్తువులు కొన్ని రకాలైనటువంటి రాళ్లకు అతుక్కున్నట్లుగా గమనించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పరిశీలనలు మరియు పరిశోధనల ద్వారా అయస్కాంతత్వము అనేటటువంటి అంశము ప్రపంచానికి తెలియరావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఈ అయస్కాంతత్వం అనేది ఆసియా మినార్ అనేటటువంటి ప్రాంతంలో మెగ్నీషియా అనేటటువంటి చోట ఉండే కొన్ని రకాలైనటువంటి రాళ్లకు ఈ ఆకర్షణ స్వభావం ఉన్నట్లుగా కనుగొనబడింది. ఈ రాళ్ళనే మనము సహజ అయస్కాంతాలుగా చెప్తాము. వీటినే మనము లోడ్ స్టోన్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సో ఈ రాళ్ళ యొక్క స్వభావం ఏమిటంటే ఇవి ఇనుప ఖనిజానికి సంబంధించినటువంటి రాళ్ళుగా కనుగొనడం జరిగింది. వాటికే మనం మ్యాగ్నెటైట్ అనేటటువంటి పేరును పెట్టుకోవడం జరిగింది. ఈ రాళ్లకు ఉండేటటువంటి ఈ ఆకర్షణ స్వభావానికి అయస్కాంతత్వము మ్యాగ్నెటిజం అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. సో ఇవి ఇక్కడ ఉండేటటువంటి ఏరియాలోని కీలకమైన అంశాలు. సో ఈ రాళ్లకు మరొక రకంగా సూదంటు రాయి లేదా లోడ్ స్టోన్ అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ ఇవి ప్రకృతిలో సహజంగా లభిస్తాయి కాబట్టి వీటిని మనం మరో రకంగా సహజ అయస్కాంతాలుగా పరిగణిస్తాం. మానవాళి అవసరం కోసము విభిన్న రకాలైనటువంటి విభిన్న ఆకారాలలో ఉన్నటువంటి అయస్కాంతాలను కూడా రూపొందించుకోవడం జరిగింది. వాటిని మనం కృత్రిమ అయస్కాంతాలుగా చెప్పుకుంటాం. మరి ఆల్రెడీ సహజ అయస్కాంతాలు ఉన్నాయి కదా, కృత్రిమ అయస్కాంతాల యొక్క ఆవశ్యకత ఏంటి అంటే సహజ అయస్కాంతాలకు ఆకర్షించేటటువంటి గుణం చాలా తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు కృత్రిమ అయస్కాంతాలు. ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్తో కంపేర్ చేస్తే ఈ న్యాచురల్ మ్యాగ్నెట్స్ యొక్క ఆకర్షణ శక్తి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి మన యొక్క అవసరాల కోసం కొన్ని రకాలైనటువంటి లేదా ఆకర్షణ శక్తి అధికంగా ఉన్నటువంటి కృత్రిమ అయస్కాంతాలను తయారు చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మ్యాగ్నెటైట్ వంటి ఖనిజాలను మనం సహజ అయస్కాంతాలుగా పిలుస్తూ ఉండగా భూమి అనేది కూడా దానికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తిని ఆధారంగా చేసుకొని ఒక సహజ సిద్ధమైనటువంటి అయస్కాంతంగానే పరిగణించాల్సి వస్తుంది. ఈ క్రమంలో చూస్తే లోడ్ స్టోన్ ఒక సహజ అయస్కాంతము, అదేవిధంగా భూమి కూడా ఒక సహజ అయస్కాంతంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ సహజ అయస్కాంతాలు బలహీనంగా ఉంటుండడం వల్ల అదేవిధంగా వీటికి క్రమరహిత ఆకారం ఉంటుంది. వీటిని క్రమ ఆకారంలోకి తీసుకొని రావడం కొంచెం కష్టసాధ్యమైనటువంటి పని. కాబట్టి మన దైనందిన అవసరాలకు కాను కృత్రిమ అయస్కాంతాల యొక్క ఆవశ్యకత అనేది పెరగడం జరిగింది. సహజ అయస్కాంతాలలో ఇనుము లేక ఉక్కు కడ్డీలను ఒక సరైనటువంటి పద్ధతిలో గనక రుద్దితే అవి కూడా అయస్కాంతత్వాన్ని పొందేటటువంటి ధర్మాన్ని చేరుకుంటాయి. అంటే ఇక్కడ అయస్కాంతత్వము లేని అటువంటి ఇనుము లేదా ఉక్కు మొదలైనటువంటి కడ్డీలను అయస్కాంతాలతో రుద్దినప్పుడు లేదా అయస్కాంత క్షేత్రం దగ్గరికి తీసుకొని పోయినట్లయితే ఆ పదార్థాలలో కూడా అవి వాస్తవానికి అనయస్కాంత పదార్థాలైనా కూడా ఈ అయస్కాంత క్షేత్ర ప్రేరణ వల్ల ఆ అనయస్కాంత పదార్థాలలో కూడా అయస్కాంతత్వం అనేది రావడం జరుగుతుంది. సో ఈ క్రమంలో చూస్తే ఆ అనయస్కాంత పదార్థాలను అయస్కాంతీకరించినప్పుడు వచ్చేటటువంటి అయస్కాంత క్షేత్ర ప్రభావం అనేది సహజ అయస్కాంతాలతో పోలిస్తే అత్యధికంగా ఉన్నట్లుగా గమనించడం జరిగింది. కాబట్టి ఈ క్రమంలోనే వీటిని ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్గా చెప్పుకుంటున్నాం, కృత్రిమ అయస్కాంతాలుగా. ఇక్కడ కృత్రిమ అయస్కాంతాలను కనుక గమనిస్తే మనకు తోచినటువంటి ఆకారాలలో లేదా మన అవసరానికి అనుగుణమైనటువంటి ఆకారాలలో మనము ఏర్పాటు చేసుకునేటటువంటి వీలుంది. అలాంటి కొన్ని అయస్కాంతాలను కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ మనకు పటంలో కనిపించేటటువంటి దాన్ని దండయస్కాంతం అంటాం, బార్ మ్యాగ్నెట్. దీంట్లో ఎరుపు భాగంలో మనకు ఎన్ అనే అక్షరము, నీలి కలర్ ఉన్నటువంటి బ్లూ కలర్ ఉన్నటువంటి పార్ట్లో మనకు ఎస్ అనేటటువంటి అక్షరం కనిపిస్తున్నాయి. ఈ ఎన్ మరియు ఎస్ అనేటటువంటి అక్షరాలు ఆ దండయస్కాంతం యొక్క అయస్కాంత ధ్రువాలను తెలుపుతాయి. ఎన్ అంటే నార్త్ పోల్ అని, సౌత్ ఉన్న వైపు సౌత్ పోల్ అని, అంటే ఉత్తర ధ్రువము మరియు దక్షిణ ధ్రువాలని ఇక్కడ మనం మెన్షన్ చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మనకు కనిపిస్తోంది స్థూపాకార అయస్కాంతము. ఇది స్థూపాకారంలో ఉంటుంది, అదేవిధంగా ఆకర్షించేటటువంటి స్వభావం కూడా దీనికి యథావిధిగా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం స్థూపాకార అయస్కాంతంగా చెప్పుకుంటాం.
అదేవిధంగా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో గోళాకార అయస్కాంతాలను కూడా తయారు చేసుకునేటటువంటి సౌలభ్యం మనకుంది. ఇక్కడ కృత్రిమ అయస్కాంతాలను మనకు కావాల్సినటువంటి ఆకారాలలో మనం తయారు చేసుకునే వీలుంది. ఇక్కడ గుర్రపు నాడ అయస్కాంతం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒక యూ షేప్లో ఉండేటటువంటి మ్యాగ్నెట్గా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. లేదా బార్ మ్యాగ్నెట్ బారుగా ఉంటుంది, దానినే వంచినట్లయితే యూ ఆకారంలో ఉంచినట్లయితే అది గుర్రపు నాడ అయస్కాంతంగా పనిచేస్తుంది. హార్ష్ షూ మ్యాగ్నెట్ అంటాము. ఇక్కడ మిగిలిన వాటితో పోలిస్తే హార్ష్ షూ మ్యాగ్నెట్ యొక్క ఆకర్షణ శక్తి అనేది కొంచెం అత్యధికంగా ఉన్నట్లుగా పరిగణించాల్సి వస్తుంది. మరొకటి చూస్తే ఇక్కడ వలయాకార అయస్కాంతము, దీన్ని మనం స్పీకర్స్లలో, సౌండ్ బాక్స్లలో ఎక్కువగా వినియోగిస్తున్నటువంటి అంశం మనందరికీ తెలిసిందే. ఇది వలయాకార అయస్కాంతానికి సంబంధించినటువంటి అంశము. ఇక్కడ కొన్నిటికి ధృవాలను ప్రత్యేకంగా గుర్తుపట్టేటటువంటి వీలుండదు కాబట్టి ఇక్కడ ధృవాలకు సంబంధించినటువంటి అంశాలను మనం మెన్షన్ చేయడం లేదు. ఇక్కడ అయస్కాంత ధర్మాలకు సంబంధించినటువంటి లక్షణాలను కనుక మనం గమనిస్తే ప్రతి అయస్కాంతము చిన్న చిన్న ఇనుప ముక్కలను ఆకర్షించేటటువంటి గుణాన్ని కలిగి ఉంటాయి. సో మరో రకంగా చెప్పాలంటే ఇనుము సంబంధిత పదార్థాలు ఏవైనా సరే ఈ అయస్కాంత పదార్థాలు వాటిని ఆకర్షించేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. ఇక్కడ ఒక అయస్కాంతాన్ని గనక ఇనుప రజనులో ముంచినట్లయితే వాటి యొక్క కొనల దగ్గర ఎక్కువ ఇనుప రజను అంటుకున్నట్లుగా మనము గమనిస్తాము. సో మధ్యలో ఉండేటటువంటి ప్రాంతంలో, అంటే అయస్కాంత ధృవాల మధ్యలో ఉండేటటువంటి ప్రాంతాలలో ఈ ఇనుప రజన్ యొక్క సాంద్రత అనేది తక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే అయస్కాంతం యొక్క ధృవ ప్రాంతాల వద్ద లేదా అయస్కాంతం యొక్క రెండు చివరల వద్ద అయస్కాంత ఆకర్షణ ప్రభావము అత్యధికంగా ఉంటుందని, అదేవిధంగా అయస్కాంతం యొక్క మధ్య బిందువు వద్ద ఈ ఆకర్షణ ప్రభావం అనేది తక్కువగా ఉంటుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయస్కాంతం యొక్క ఏ బిందువుల వద్దనైతే ఆకర్షణ స్వభావం అధికంగా ఉంటుందో వాటిని మనం ధృవాలుగా పరిగణిస్తాం, పోల్స్ అంటాము. ఇంత క్రితం చూసాము దండాయస్కాంతంలో ఎన్ అనేది నార్త్ పోల్ని, అదేవిధంగా ఎస్ అనేది సౌత్ పోల్ని సూచిస్తుందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ నార్త్ పోల్ మరియు సౌత్ పోల్ దగ్గర ఆకర్షణ స్వభావం ఎక్కువగా ఉంటుందని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ రెండు ధృవాలకు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం వద్ద అయస్కాంతం యొక్క ఆకర్షణ ప్రభావం అనేది కొంచెం స్వల్పంగా ఉంటుందనేది ఇక్కడ మనం గమనించాలి. సో ఇక్కడ అయస్కాంతం ఆధారంగా లేదా అయస్కాంత ఆకర్షణ ప్రభావం ఆధారంగా పదార్థాలను వర్గీకరించాల్సి వస్తే వాటిని ప్రముఖంగా రెండు రకాలైనటువంటి పదార్థాలుగా చెప్తాం. ఏవైతే అయస్కాంతాల చేత ఆకర్షించబడతాయో వాటిని మనం అయస్కాంత పదార్థాలుగా చెప్తాం. అంటే ఇనుము మరియు నికెల్ వంటివి మనకి ఇక్కడ అయస్కాంత పదార్థాలుగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆల్నికో అనేటటువంటి అల్యూమినియం, నికెల్, కోబాల్టుల యొక్క మిశ్రమ లోహమైనటువంటి ఆల్నికో అనేది కూడా మనకు అయస్కాంత పదార్థంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఏ పదార్థాలైతే అయస్కాంతం చే ఆకర్షించబడవో, అంటే అయస్కాంత పదార్థాలచే ఆకర్షించబడినటువంటి పదార్థాలను మనం ఇక్కడ అనయస్కాంత పదార్థాలు అంటాం. నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ లేదా మెటీరియల్స్ అనవచ్చు. ఇక్కడ కాగితం కావచ్చు, కొయ్య కావచ్చు, అల్యూమినియం, ఇత్తడి, బంగారం ఇవేవి కూడా అయస్కాంత పదార్థాలచే ఆకర్షించబడవు కాబట్టి వీటిని మనము అనయస్కాంత పదార్థాలుగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. ఇక్కడ అయస్కాంతానికి సంబంధించినటువంటి ధర్మాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏదైనా ఒక దండాయస్కాంతాన్ని కావచ్చు లేదా ఒక సూచి వంటి ఆకారంలో ఉన్నటువంటి అయస్కాంతాన్ని కావచ్చు స్వేచ్ఛగా వేలాడదీసినట్లయితే, స్వేచ్ఛగా అంటే అది ఏ ఇతర అయస్కాంత క్షేత్రాల ప్రభావం లేకుండా ఉన్నటువంటి పరిస్థితులలో దాన్ని వేలాడదీస్తే అది భూమి యొక్క ఉత్తర దక్షిణ దిశలను సూచిస్తూ నిశ్చల స్థితికి రావడాన్ని మనం గమనించవచ్చు. సో ఆ క్రమంలో చూస్తే అయస్కాంతం యొక్క ఉత్తర దక్షిణ ధృవాలు ఎల్లప్పుడూ కూడా భూమి యొక్క ఉత్తర దక్షిణ దిశలలో నిశ్చల స్థితికి వస్తున్నట్లుగా భావించాల్సి వస్తుంది. అంటే ఈ క్రమంలో చూస్తే భూమి అనేది ఒక సహజ అయస్కాంతం అని ఇంత క్రితమే చెప్పుకున్నాం కదా. సో ఆ విధంగా ఈ అయస్కాంతం, భూ అయస్కాంతం యొక్క ఉత్తర దక్షిణ ధృవాల యొక్క ప్రభావం వల్ల ఈ అయస్కాంత సూచి కూడా ఆ దిశలలో అది నిశ్చల స్థితికి వచ్చేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. సో ఈ ధర్మాన్ని బేరేజు వేసుకొని అయస్కాంత దిక్సూచిని తయారు చేయడం జరిగింది. దీని ద్వారా భూమి మీద మనకు తెలియనటువంటి ప్రాంతంలో దిక్కుల యొక్క దిశను మనం తెలుసుకునేటటువంటి వీలుంటుంది. అంటే ఎటువైపు ఏ దిక్కు ఉందనేటటువంటి ఓరియంటేషన్ మనం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ అయస్కాంత ధర్మాలకు సంబంధించినటువంటి మరిన్ని అంశాలను కనుక గమనిస్తే ఈ అయస్కాంత ధృవాలు సౌత్ మరియు నార్త్ అనేటటువంటి పేర్లతో చెప్పుకున్నాం కదా.
సో ఈ ఓరియంటేషన్లో ఏవైనా 2 సజాతి అయస్కాంత ధృవాలు వికర్షించుకున్నట్లుగా మనం చూస్తాం. అంటే 2 సజాతి అయస్కాంత ధృవాలను అంటే నార్త్ కావచ్చు లేదా సౌత్ ధృవాలను గనక ఒకదానికొకటి దగ్గరగా తీసుకుని వస్తే అవి 2 ఒకదానినొకటి దూరంగా నెట్టివేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇది ప్రధానంగా ఆ 2 ధృవాల మధ్య ఏర్పడేటటువంటి వికర్షణ బలాల ప్రభావం అని మనం ఇక్కడ చెప్పవచ్చు. మరో రకంగా సజాతి ధృవాలు వికర్షించుకుంటాయని చెప్తాము. అదే విజాతి ధృవాలను గనక ఒకే దగ్గరికి తీసుకుని వస్తే అవి 2 ఒకదాన్నొకటి ఆకర్షించుకునేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే ఉత్తర ధ్రువం దగ్గరికి దక్షిణ ధ్రువాన్ని తీసుకొని వచ్చినా, దక్షిణ ధ్రువం వద్దకి ఉత్తర ధ్రువాన్ని తీసుకొని వచ్చినా కూడా అవి 2 ఒకదానినొకటి ఆకర్షించుకునేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. దీనినే మనం అయస్కాంత ధృవాల యొక్క సూత్రంగా చెప్తాం. ఈ ఓరియంటేషన్లోనే అయస్కాంతత్వానికి ఖచ్చితమైనటువంటి పరీక్ష ఏంటి అంటే ఆకర్షణ బలం కాకుండా వికర్షణ బలాన్ని మనం అక్కడ ప్రముఖంగా ప్రస్తావించాల్సి వస్తుంది. మరొక అంశాన్ని చూస్తే ఒక అయస్కాంతాన్ని గనక మనం మధ్య భాగానికి విడగొట్టినట్లయితే అక్కడ ఒకే ఉత్తర ధ్రువము ఒకే దక్షిణ ధ్రువము విడిపడతాయి అంటే అటువంటి పరిస్థితి ఉండదండి. ఏక ధ్రువము ఉన్నటువంటి అయస్కాంతాలు ప్రకృతిలో వ్యవస్థితం కావు. ఈ క్రమంలో చూస్తే అక్కడ విడగొట్టినటువంటి పరిస్థితులలో ఒకవైపు సౌత్ పోల్ కనుక ఎగ్జిస్ట్ అవుతే విడిపోయినటువంటి ప్రాంతం దగ్గర ఆటోమేటిక్గా నార్త్ పోల్ అనేది ఏర్పడుతుంది. సో అయస్కాంతము ఉంటే గనక 2 ధ్రువాలతో మాత్రమే వ్యవస్థితం అవుతుంది. ఏక ధ్రువం ఉన్నటువంటి అయస్కాంతం అనేది మనకు అక్కడ ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు. అవి 2 విడివిడిగా ఉండనటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ అయస్కాంత ప్రేరణ అంటే ఏంటంటే ఏదైనా ఒక అయస్కాంతం యొక్క ప్రభావం వల్ల ఇతర వస్తువులలో సైతం ఈ అయస్కాంతీకరణ లేదా అయస్కాంత లక్షణాలు కనిపిస్తే దాన్ని అక్కడ అయస్కాంత ప్రేరణగా చెప్తాము. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను గమనిద్దాం. ఒక బిందువు వద్ద ఉంచినటువంటి ప్రమాణ ఉత్తర ధ్రువంపై పనిచేసేటటువంటి బలాన్ని మనం ఇక్కడ ఆ బిందువు వద్ద ప్రేరణ క్షేత్రం అయస్కాంత ప్రేరణ క్షేత్రంగా చెప్తాం. ఇక్కడ క్షేత్రానికి సంబంధించి చూస్తే ఒక అయస్కాంతం చుట్టూత ఎంత పరిధిలో దాని యొక్క ఆకర్షణ ప్రభావం అనేది ఉంటుందో ఆ ప్రదేశం మొత్తాన్ని కూడా మనం ఇక్కడ అయస్కాంత క్షేత్రంగా చెప్తాం. ఇక్కడ అయస్కాంత ప్రేరణ క్షేత్రాన్ని బి అనేటటువంటి అక్షరంతో సూచిస్తాము. దీనికి B = E/m అనేటటువంటి ఒక ఫార్ములా తోటి ఒక క్షేత్రం యొక్క అయస్కాంత ప్రేరణ క్షేత్రాన్ని మనం ఇక్కడ కనుక్కునే ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ అయస్కాంత ప్రేరణ యొక్క ప్రమాణాలను గనక గమనిస్తే SI ప్రమాణాలకు సంబంధించి Nm/A అనేటటువంటిది ఇక్కడ SI ప్రమాణంగా కనిపిస్తుంది. దీనినే మనం మరో రకంగా వెబర్/మీటర్² అనేటటువంటి ప్రమాణంగా చెప్పవచ్చు. మరో రకంగా దీన్నే టెస్లా అనేటటువంటి ప్రమాణంగా తెలియజేస్తాం. ఇక్కడ అయస్కాంత ప్రేరణ క్షేత్రము అనేది ఎల్లప్పుడూ కూడా ఒక సదిశ రాశిగా గమనించబడుతుంది. అంటే దీనికి దిశ ఉంటుంది, అదేవిధంగా పరిమాణం కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం సదిశ రాశిగా భావిస్తూ ఉంటాము. ఈ దిశ ఎల్లప్పుడూ కూడా ఆ అయస్కాంత క్షేత్రం మీద ప్రయోగించబడేటటువంటి బల దిశకు సమాంతరంగా ఉంటున్నట్లుగా మనం గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ అయస్కాంత ప్రేరణ అనేది ఒక ధ్రువం మీద ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటి ఓరియంటేషన్ కనుక మనం గమనిస్తే m ధ్రువసత్వము అంటే ఏదైనా ధ్రువం యొక్క ఆకర్షణ బలాన్ని ధ్రువసత్వంగా చెప్తాం మనం. m ధ్రువసత్వం ఉన్నటువంటి ఏక ధ్రువం నుండి ఏదైనా మరొక క్షేత్రము D అనేటటువంటి దూరంలో గనక ఉంటే అక్కడ కల్పించబడేటటువంటి ఆ బలానికి ఫార్ములా F = μ0/4π × m/d² మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి అంశాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ అయస్కాంతత్వానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి భావనలు మనకు ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటాయి. దాంట్లో మొదటగా అక్షీయ రేఖకు సంబంధించినటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అయస్కాంత ధృవాలకు సంబంధించినటువంటి అంశాలను మనం ఇంత క్రితమే నేర్చుకున్నాం. అయితే అయస్కాంత ధృవాల గుండా పోయేటటువంటి రేఖను మనం ఇక్కడ అక్షీయ రేఖ అని చెప్పేసి అంటాము. యాక్సెల్ లైన్ లేదా యాక్సెస్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఇక్కడ అయస్కాంత మధ్య బిందువు వద్ద ఒక అయస్కాంత అక్షానికి లంబంగా గీసినటువంటి రేఖను మనం అక్కడ మధ్య లంబ రేఖ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అయస్కాంత మధ్య బిందువు వద్ద అయస్కాంత అక్షానికి లంబంగా గీసినటువంటి రేఖను మనం మధ్య లంబ రేఖగా చెప్తాం. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది M అండ్ ఇంకొక ధ్రువం యొక్క ఆకర్షణ బలం m అనేటటువంటి ధ్రువసత్వం ఉంది. ఒక బార్ మ్యాగ్నెట్ని తీసుకున్నాం. ఇక్కడ -m నుంచి +m మీదుగా
ఒక డాటెడ్ లైన్ గీస్తూ పోయాము, దాన్ని మనం ఇక్కడ అక్షీయ రేఖగా చెప్తాం. అదేవిధంగా క్యూఆర్ అనేటటువంటి దాన్ని గమనిస్తే మనము ఈ బార్ మ్యాగ్నెట్కి మధ్య బిందువు నుంచి లంబంగా గీసాం కదా, కాబట్టి క్యూ బిందువు నుంచి గీయబడినటువంటి ఈ రేఖను మనము మధ్య లంబ రేఖగా పరిగణిస్తాం. మరి వీటి యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే, గతంలో కొన్ని క్వశ్చన్స్ అడిగినటువంటి ధర్మిలా దీనికి సంబంధించినటువంటి అంశాలను మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ విషయం ఏంటంటే, ఏదైనా ఒక దండాయస్కాంతాన్ని అక్షీయ రేఖ వెంబడి 2 సమాన భాగాలు చేస్తే దాని యొక్క ధ్రువసత్వం ఏ విధంగా మారుతుంది అనే ఓరియంటేషన్లో ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇక్కడ అయస్కాంతాన్ని 2 సమాన భాగాలుగా చేసినట్లయితే ఆ 2 భాగాలకు ఈ అయస్కాంత ధ్రువసత్వం అనేది సమానంగా పంచబడుతుంది. అంటే అది వరకు పోలినటువంటి అయస్కాంతంతో పోలిస్తే ప్రస్తుతము అయస్కాంత ధ్రువసత్వం అనేది సగం అవుతుంది అనేది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మధ్య లంబరేఖ వెంబడి కనుక దాన్ని 2 భాగాలుగా విభజిస్తే ఈ సందర్భంలో సైతం 2 భాగాలకు ఆ అయస్కాంత ధ్రువసత్వం అనేది సమానంగా పంచబడుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే, అయస్కాంతాలలో ఎలక్ట్రాన్లు అనేవి క్రమ పద్ధతిలో అమర్చబడి ఉంటాయి, అయస్కాంత మధ్య బిందువు నుండి అయస్కాంత ధ్రువాల వైపుకి పోయే కొలది. ఈ క్రమబద్ధంగా ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల వల్లనే ఒక అయస్కాంత పదార్థానికి ఆకర్షణ స్వభావం వస్తుందని చెప్పుకుంటాం. ఎప్పుడైతే దీన్ని 2 భాగాలుగా విడగొడతామో ఆ 2 భాగాలకు ఎలక్ట్రాన్ల సంఖ్య సమానంగా పంచబడుతుంది. కాబట్టి ముందున్నటువంటి ధ్రువసత్వంతో పోలిస్తే ఆ రెండింటిని విడదీసిన తర్వాత ధ్రువసత్వము అంటే ఎలక్ట్రాన్లు సమానంగా పంచబడతాయి కాబట్టి ధ్రువసత్వం కూడా సమానమవుతుంది అని చెప్తాం. 2L పొడవు అంటే 2L పొడవు అని ఎందుకు అంటున్నాము అంటే, అయస్కాంత మధ్య బిందువు నుండి ధ్రువాల వైపుకు ఉన్నటువంటి దూరము స్మాల్ ఎల్ అయితే అయస్కాంతం యొక్క మొత్తం పొడవును మనం 2Lగా సూచిస్తాం. అదేవిధంగా అయస్కాంత భ్రామకము క్యాపిటల్ M గనక ఉంటే అయస్కాంత అక్షీయ రేఖపై అయస్కాంత మధ్య బిందువు నుండి D దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ అయస్కాంత ప్రేరణకు సంబంధించినటువంటి సూత్రాన్ని మనం ఈ విధంగా గణించవచ్చు. B = μ0/4π × 2md/d² - L² మనం ఇక్కడ చూస్తాం. సో దీనికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినట్లయితే దానికి ఈ సూత్రం ద్వారా మనం పరిష్కరించే ప్రయత్నం చేయవచ్చు. అదేవిధంగా ఒక పొట్టి దండాయస్కాంతాన్ని కనుక తీసుకుంటే అక్కడ దూరానికి మరియు ఎల్కి మధ్యలో ఆ దూరం అనేది అత్యధికంగా ఉన్నట్లయితే, అంటే అయస్కాంతం యొక్క పొడవుతో కంపేర్ చేస్తే మనము అయస్కాంత ప్రేరణను కనుగొనవలసినటువంటి బిందువు కనుక చాలా దూరంలో ఉన్నట్లయితే ఇక్కడ మనం ఎల్ని ఒమిట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాము. ఆ సందర్భంలో అయస్కాంత ప్రేరణకు ఫార్ములా ఏంటంటే B = μ0/4π × 2m/d³ మనం ఇక్కడ చెప్పుకుంటాము. మరో రకంగా చూస్తే ఈ అయస్కాంత ప్రేరణ అనేది ఆ బిందువులు ఉండేటటువంటి దూరానికి విలోమానుపాతంగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనము అయస్కాంత ప్రేరణ కనుగొనవలసినటువంటి బిందువు యొక్క దూరం యొక్క ఘనానికి విలోమానుపాతంలో ఉంటున్నట్లుగా మనకి ఇక్కడ గమనించవచ్చు. మరో రకంగా చూస్తే ఒక బిందువు అది అయస్కాంతం నుంచి ఉన్నటువంటి ముందున్నటువంటి దూరం కన్నా రెట్టింపు దూరంలో గనక దాన్ని అమర్చినట్లయితే ఆ సందర్భంలో ప్రేరణ క్షేత్ర విలువ అనేది తొలి విలువలో 1/8వ వంతు అవుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది. ఎందుకంటే దాని యొక్క ఘనానికి విలోమానుపాతంలో ఉంటుందని చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ సందర్భంలో అది 1/8 విలువకు తగ్గుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. పొడవు 2L మరియు అయస్కాంత భ్రామకము M ఉన్నటువంటి అయస్కాంతం యొక్క మధ్య లంబ రేఖ మీద D దూరంలో ఉన్నటువంటి పరిస్థితులలో ప్రేరణ క్షేత్రం యొక్క తీవ్రత అనేది B = μ0/4π × m/d² + L² మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది. ఎందుకు అంటే అయస్కాంత మధ్య బిందువు దగ్గర దాని యొక్క అయస్కాంతత్వం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో మనకి ఫార్ములా అనేది ఉపయోగపడుతుంది. సో ఒక పొట్టి దండాయస్కాంతాన్ని కనుక మనం తీసుకుంటే అక్కడ ఆ బిందువు యొక్క దూరము అయస్కాంత పొడవు కన్నా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో ఇదే అయస్కాంత ప్రేరణ యొక్క విలువ B = μ0/4π × m/d³ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంత క్రితమే చెప్పుకున్నాము, అయస్కాంత పదార్థాలైనటువంటి ఇనుము కావచ్చు, ఉక్కు కావచ్చు, కోబాల్ట్, అదేవిధంగా నికెల్ వంటి పదార్థాల దగ్గరికి అయస్కాంతాన్ని కనుక తీసుకొని వస్తే ఆ అయస్కాంత ప్రేరణ ధర్మం వలన ఈ అనయస్కాంత పదార్థాలలో కూడా అయస్కాంతత్వము అనేది లభిస్తుంది. అంటే ఒక అయస్కాంతానికి ఏ విధమైనటువంటి ధర్మాలు ఉంటాయో ఈ అయస్కాంత ప్రేరణ వల్ల వాటి దగ్గరగా ఉన్నటువంటి అనయస్కాంత పదార్థాలలో కూడా అవే ధర్మాలు ప్రేరేపించబడతాయి. దీన్ని మనం ఇక్కడ ఒక రకంగా అయస్కాంత ప్రేరణగా చెప్పుకుంటూ ఉన్నాం. సహజ అయస్కాంతమైనటువంటి ఇనుము, ఉక్కు, నికెల్ వంటి పదార్థాలలో
అయస్కాంతాన్ని ప్రేరేపించేటటువంటి వాటిని అయస్కాంతాలుగా మారుస్తున్నటువంటి పరిస్థితులలో ఈ ధర్మాన్ని మనం ఇక్కడ అయస్కాంత ప్రేరణగా చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ఒక సహజ అయస్కాంతం యొక్క ప్రేరణ వల్ల అనయస్కాంత పదార్థాలలో అయస్కాంతత్వం అనేది ప్రేరేపించబడుతుంది. అటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అయస్కాంత ప్రేరణగా చెప్పుకుంటాం. సో ఇక్కడ పటంలో కనిపిస్తోంది మనకు మన చేతిని కనుక గమనిస్తే ఇది కూడా అనయస్కాంత పదార్థమేనండి. ఆ చేతి మీద ఒక అయస్కాంతాన్ని ఉంచడం జరిగింది. కింద కొన్ని క్లిప్స్ని అమర్చినట్లయితే ఆ క్లిప్స్ కూడా ఒకదానినొకటి ఆకర్షించుకుంటూ అవి అయస్కాంతత్వాన్ని ప్రదర్శించేటటువంటి ధర్మాన్ని ఇక్కడ మనం పటం ద్వారా గమనించవచ్చు. వీటితో పాటుగా మరిన్ని ఇనుప వస్తువులన్నీ కూడా ఒకదానికొకటి ఆకర్షించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఏ పదార్థాలకైతే ఈ అయస్కాంత ప్రేరణ వల్ల వచ్చినటువంటి అయస్కాంత ఆకర్షణ ధర్మము బలహీనంగా ఉంటుందో అక్కడి వరకు కూడా అవి మరొక వస్తువును ఆకర్షించి తనతో పాటు నిలిపి ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయస్కాంతత్వం బలహీనంగా ఉన్నప్పుడు అవి మిగతా వస్తువుల్ని తనతో పాటు కొనసాగించుకోని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ కృత్రిమ అయస్కాంతాలను తయారు చేసేటటువంటి క్రమంలో పలు రకాలైనటువంటి పద్ధతులు మనకు అందుబాటులో ఉన్నాయి. కొన్ని రకాలైనటువంటి పద్ధతులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ పద్ధతులకు సంబంధించినటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక అనయస్కాంత పదార్థాన్ని సహజ అయస్కాంతం ఆధారంగా అయస్కాంతీకరించేటటువంటి ప్రయత్నంలో ఏకస్పర్శ పద్ధతి అనేది ప్రాథమికంగా పనిచేస్తుంది. అయితే ఈ పద్ధతిలో ఏం చేస్తాము అంటే ఒక అనయస్కాంత పదార్థాన్ని నిలువుగా లేదా భూమికి సమాంతరంగా అమర్చి అయస్కాంతం యొక్క ఒక కొనతో ఈ అనయస్కాంత పదార్థాన్ని ఒక చివరి నుంచి మొదలుకొని మరొక చివరికి రుద్దడం చేస్తాం. ఇక్కడ మనకు పటంలో కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఒక కొన నుంచి మరొక కొన నుంచి రుద్దిన తర్వాత అయస్కాంతాన్ని పైకి లేపి మళ్ళీ మొదలుపెట్టినటువంటి కొన దగ్గర నుంచి మరొక చివరి వైపుకి రుద్దేటటువంటి క్రమాన్ని చూస్తాం. ఈ విధంగా పలుసార్లు చేసినప్పుడు అనయస్కాంత పదార్థం కూడా అయస్కాంతీకరించబడుతుంది. అయితే ఈ క్రమంలో అక్కడ అయస్కాంత ఆకర్షణ ధర్మం అనేది కొంత స్వల్పంగా ఉంటుంది. అంటే పూర్తి అయస్కాంతత్వం కలిగినటువంటి పదార్థాలను ఇక్కడ మనం తయారు చేయలేము. బలహీన అయస్కాంతాలు మాత్రమే ఈ పద్ధతిలో తయారవుతాయి. ఇక్కడ మరొక పద్ధతిగా మనకి ఇక్కడ ద్విస్పర్శ పద్ధతి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ద్విస్పర్శ పద్ధతిలో ఏం చేస్తాము అంటే అనయస్కాంత పదార్థం యొక్క మధ్య ప్రాంతం నుంచి మొదలుపెట్టి రెండు అయస్కాంతాల యొక్క రెండు చివరలను రెండు వ్యతిరేక చివరల వైపుకి రుద్దే ప్రయత్నం చేస్తాము. సో అలా పలుసార్లు జరిపినప్పుడు దాంట్లోని ఎలక్ట్రాన్లన్నీ క్రమ పద్ధతిలో అమర్చబడి అనయస్కాంత పదార్థానికి కూడా ఆకర్షించేటటువంటి స్వభావం వస్తుంది. ఇక్కడ లభించేటటువంటి అయస్కాంతానికి కూడా బలహీనమైనటువంటి ఆకర్షణ ప్రభావము ఉంటుంది. సో దీన్ని మనం ఇక్కడ ద్విస్పర్శ పద్ధతిగా చెప్పుకుంటూ ఉంటాం. మరి బలహీనమైనటువంటి అయస్కాంతాలు ఎందుకు సార్ మనకు బలమైనటువంటి అయస్కాంతాలు తయారు చేసే పద్ధతి లేదా అంటే దాన్ని మనము విద్యుత్ పద్ధతిలో ఒక అనయస్కాంత పదార్థానికి బలమైనటువంటి అయస్కాంత ఆకర్షణ ప్రభావాన్ని కల్పింపజేస్తాము. అంటే విద్యుత్ పద్ధతిలో తయారు చేసేటటువంటి అయస్కాంతాలు బలమైనటువంటి అయస్కాంత పదార్థాలుగా ప్రవర్తిస్తాయి. ఇక్కడ మనం చూస్తే ఒక రాగి తీగను ఒక అనయస్కాంత పదార్థం చుట్టూతా చుడతాము. చుట్టిన తర్వాత ఆ రాగి తీగలోకి లేదా తీగలోకి మనము విద్యుత్తుని ప్రవహింపచేసినట్లయితే ఆ విద్యుత్తు ప్రవహించేటటువంటి తీగ చుట్టూతా కొంత అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందనేది మనందరికీ తెలుసు. అలా వచ్చేటటువంటి అయస్కాంత క్షేత్ర ప్రభావం వల్ల అనయస్కాంత పదార్థంలో కూడా అయస్కాంత క్షేత్రం ప్రేరేపించబడుతుంది. ఈ సందర్భంలో అది ఒక బలమైనటువంటి అయస్కాంతంగా ప్రవర్తిస్తుంది. అదేవిధంగా శాశ్వత అయస్కాంతాలు తయారు చేసేటటువంటి క్రమంలో ఇక్కడ విద్యుత్ పద్ధతి అనేది మనకు చాలా శ్రేష్టమైనటువంటిది. సో పెద్ద పెద్ద క్రేన్లలో సైతము మనం ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెట్స్ని ఎక్కువగా వాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. మన అవసరం తీరిన తర్వాత ఆ అయస్కాంతం యొక్క ఆకర్షణ బలంతో మనకు అవసరం లేనట్లయితే ఈ పద్ధతి మనకు చాలా శ్రేష్టమైనది. అంటే ఒక అనయస్కాంత పదార్థం చుట్టబడినటువంటి తీగ చుట్టలోకి విద్యుత్తుని ప్రవహింపచేసినంతసేపు ఆ పదార్థానికి ఆకర్షించేటటువంటి స్వభావం ఉంటుంది. విద్యుత్తును కనుక తొలగించినట్లయితే అది అనయస్కాంతంగా మారిపోతుంది. ఈ సందర్భంలో మెత్తటి ఇనుప వస్తువుల చుట్టూతా ఈ రకమైనటువంటి అమరికను కనుక చేస్తే అవి బలమైనటువంటి విద్యుత్ అయస్కాంతాలుగా ప్రవర్తిస్తాయి. అయస్కాంతం చుట్టూతా ఉండేటటువంటి ఆ తీగలో విద్యుత్ ప్రవాహాన్ని కనుక నిలుపుదల చేసినట్లయితే అది తిరిగి మళ్ళీ అనయస్కాంత పదార్థంగా మారిపోతుంది. సో ఇలా మనము మన అవసరాలకు అనుగుణంగా
వాటి యొక్క అయస్కాంత ఆకర్షణ ధర్మాలను మనము చేపట్టి మన యొక్క దైనందిన అవసరాలకు వాటిని వినియోగించుకునేటటువంటి వీలు ఉంది. ఒక గుర్రపునాడ అయస్కాంతాన్ని తీసుకున్నాం ఇక్కడ మనం. సో దీంట్లో ఈ గుర్రపునాడ అయస్కాంతంలో ఒక ధర్మం ఏంటంటే 2 ధ్రువాల మధ్య దూరం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక అయస్కాంత ధ్రువాల మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుందో దాని యొక్క ఆకర్షణ పరిధి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంతసేపు వాటిని అలాగే ఉంచినట్లయితే అవి ఆకర్షించినటువంటి ఇనుప మేకులలో కూడా అయస్కాంతత్వం అనేది కొంతకాలం పాటు నిలిపి ఉంచబడుతుంది. ఈ రకమైనటువంటి పద్ధతిని మనం ప్రేరణ పద్ధతిలో ప్రేరణ పద్ధతిలో అయస్కాంతాలను తయారు చేసేటటువంటి పద్ధతిగా మనం ఇక్కడ చెప్తామైతే ఈ క్రమంలో కూడా వాటికి బలహీనమైనటువంటి అయస్కాంతత్వమే ఏర్పడుతుంది. ఇలా అయస్కాంతానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కీలక అంశాలు మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ పాఠ్యాంశాలు అనేవి మీకు టెట్ ఓరియంటేషన్లో సక్రమంగా మీ యొక్క స్కోర్ని పెంచడానికి ఉపయోగపడుతున్నాయని ఆశిస్తూ ఉన్నాం. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.